సెకండ్ హాఫ్ లో మాట్లాడదాము. హేమకుమార్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే హేమకుమార్ గారు. మేడం నమస్తే మేడం. హేమకుమార్ గారు నమస్తే మేడం. శ్రీదేవి గారు మీకు ప్రైమరీ వీక్షకులకు అదే విధంగా ప్యానెల్ లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం. కుమార్ గారు గతంలో మీరు అడిగే ముందు నా దగ్గర ఒక కంక్లూజన్ ఉంది, ఒక్కటి మాత్రం చెప్పారు. చెప్పండి. మనము ఒక ప్యానెల్ లో కూర్చొని ఉన్నాం మేడం. మనం మాట్లాడేటప్పుడు చాలా ప్రజలు ఎంతో మంది కొన్ని లక్షల మంది వీక్షిస్తున్న ఛానల్ మాట్లాడేటప్పుడు సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు అనేది కొద్దిగా వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే మేడం ఒక విషయం చెప్తున్నాను, ఎవరు పని చేసినా, ఎవరు ముఖ్యమంత్రిగా చేసినా, ఎవరు మంత్రులుగా చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకు వస్తున్నారంటే మా రాయలసీమ వెనుకడుగులో ఉంది. రాయలసీమ చాలా వెనకబడి ప్రాంతం. రాయలసీమకి గతంలో 2014లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీ పులివెందలకి నీళ్ళు ఇస్తా, మీ కడపకి నీళ్ళు ఇస్తా, అదే విధంగా మీ రాయచోటికి నీళ్ళు ఇస్తా అనేసి ఆ రోజు మాట్లాడిన మాటలు అదే విధంగా నిలబెట్టుకున్న కార్యక్రమాలు చాలా వరకు ఈ రోజు ఎక్కడైనా సరే రాయలసీమ కూడా ఎంత సస్యశ్యామలంగా ఉందనేసి కూడా ఆలోచించారు. ఎందుకంటే రాయలసీమ ప్రజలు చాలా వెనకబడ్డారు. ఎందుకంటే మూర్ఖంగా ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడే విధానంలో ఈ రోజు రాయలసీమలో వర్షాలు పడి గండికోట, ఈ రోజు కడపలో కూడా గండికోట ప్రాజెక్ట్ కూడా ఎంతెంత నీళ్లు వస్తున్నది, పించా డ్యాములో ఎంతెంత నీళ్లు ఉన్నాయి అనే సమస్యను ఒక్కసారి మనం చూసుకోవాలి. ఒకటి, ఎందుకంటే వర్షపు నీరు వృధా పోకుండా రాష్ట్రం చుట్టుపక్కల ఆ రోజు వీళ్ళు ప్రతిసారి మాట్లాడతారు, ఒకే మాట మాట్లాడతారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నేను కూడా మెచ్చుకుంటాను. ఎందుకంటే ఆయన ఆ రోజు హంద్రీనివా మొత్తం రాష్ట్రంలో వృధాగా నీరు పోగొడతాను ఆయన ప్రయాస కూడా ఉంది, నేను కాదని చెప్పాను. ఎందుకంటే మంచి ఎవరు చేసినా మంచి ఒప్పుకుంటారు, ఖచ్చితంగా తప్పలేదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో చేసుకుని నేను తెలుసా రాజశేఖర రెడ్డి గారి పాలనలో రాష్ట్రానికి జరిగింది చిటికడంతంటే వీళ్ళు చేసుకునేది మోరడంతా. ఏమంటారంటే బ్రహ్మి స్టీల్ ఆడికొచ్చింది, భారతీయ సిమెంట్స్ ఆడికొచ్చినాయి. వీళ్ళ ఫ్యాక్టరీలు, వీళ్ళ ప్రయోజనం స్టీల్ ఫ్యాక్టరీలు కావచ్చు, పవర్ ప్రాజెక్టులు కావచ్చు, ఎన్ని తెచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఎన్ని తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంతకుముందు ఎట్లుంది, దాని తర్వాత ఎట్లుంది. మాట్లాడాలంటే చాలా మాట్లాడతాము. కానీ ఈ రోజు మీరు డిబేట్ పెట్టింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడుగోసారి మీ కడపకు వస్తున్నారు. కడప మీరు చెప్పినట్టు రాయలసీమ చాలా వెనకబడిన ప్రాంతము. అక్కడ ఎక్కడ ప్రాజెక్టులు కావాలా, ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు కూడా తీసుకునేసి కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఓపెన్ చేయని పరిస్థితుల్లో కూడా ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. ఇందాక అన్నారు మన రామారావు గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ లో తిరుగుతున్నారు, మా పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ లో తిరుగుతున్నారు, హెలికాప్టర్ తిరుగుతారు. మేడం గతంలో ఇక్కడ నుంచి లండన్ పోవాలంటే ఎవరు లండన్ పని ఏం పని మేడం? ప్రభుత్వ కార్యవర్గం ఏమైనా పోతారా? ప్రభుత్వ కార్యాలయ పనికి ఏమైనా పోతారా? లండన్ లో వాళ్ళ పిల్లలు ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ కి ప్రభుత్వంలో ఉండగా మీరు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ లో పోయిన విషయం వాస్తవమా కాదా? ఎక్కడైనా చెప్పండి. ఈ రోజు ప్రభుత్వంలో లేదని మామూలు టికెట్ చదువుకుంటుంది అక్కడ వాళ్ళ పాపం చూడటానికి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నారు. ఇప్పుడు హేమకుమార్ గారు సరే, ఇప్పుడు వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ పర్సనల్, పిల్లల్ని చూడడానికి వెళ్ళారు, వెళ్ళొద్దంటారా? అద్దెకిచ్చినటువంటి విమానాన్ని వాడటం, రోజుకి కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టడం, 500 కోట్ల రూపాయలు ఖర్చు. ప్రభుత్వ ధనం ఈ రోజు అయితే మీ సొంత డబ్బు అయితే ఒకలాగా పోవడమా? నేను మాట్లాడాలంటే ఎన్నెన్నో మాట్లాడతా, కానీ నాకు కావాల్సింది ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది. ఈ కడుకోసారి ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎన్నెన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, అమరావతికి ఎంత ఫండ్ ఇచ్చారు, మొన్న వచ్చిన ఫ్లడ్స్ కి ఎంత ఫండ్ ఇచ్చారు, వైజాగ్ లో ఐటీ హబ్ తయారవుతుంటే దానికి ఎంత ఫండ్ ఇచ్చారు, దాన్ని గుర్తించండి. అంతే తప్పితే ఎంత స్లోపు మీ తప్ప. ఒకే ఒక హైలైట్ చూసి ఒకటి చెప్పాలంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కడపలో ఒక మీటింగ్ పెట్టి ఈ కడపకి ఇంత పెద్ద ఫిష్ మార్కెట్ వస్తుందని నేను కలలో కూడా అనుకోను. ఏమన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే మాట్లాడు ఏ ఫిష్ అనే దాన్ని ఒక ఇండస్ట్రీ మేడం. ఫిష్ అంటే ఈ రోజు ఇండస్ట్రీస్ వస్తున్నాయి మేడం.
ఆంధ్ర రాష్ట్రానికి యువతకి కనబడుతుంది భవిష్యత్తు మామూలుగా కాదు. ఈ రోజు వీళ్ళు అంటున్నారు మేము డబ్బా కొట్టుకుంటాం. ప్రతిసారి ఈయన వచ్చాడంటే ఒకే మాట మాట్లాడతారు. రామారావు గారు ఏం మాట్లాడతారంటే రుణమాఫీ 2014 రుణమాఫీ అంటారు. ఈ రోజు వీళ్ళు ఏదైతే పథకాలు ఇచ్చారో దాని మీద మొత్తం సర్వే జరుగుతుంది. ఎవరెవరికి ఇచ్చారు? వీళ్ళ పేటెంట్స్ కి ఇచ్చారా? వీళ్ళ వర్గానికి ఇచ్చారా? ఏది పింఛన్ కావచ్చు, ఇంకొక ఏదైనా. కుమార్ గారు ఒక నిమిషం, మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఇంతకుముందు రామారావు గారు చాలా పెద్ద లిస్ట్ చెప్పారు. ఎన్నికల సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయ్యాయని మీరంటుంటే అసలు మీరు ఇచ్చిన పథకంలో ఏది కూడా సక్రమంగా అమలు కాలేదని అంటున్నారు. మరి అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఓకే, రామారావు గారి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీకు ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను మేడం. నేనేమంటానంటే మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మీది చాలా ఒక మంచి రేటింగ్ ఉన్న ఛానల్ కెమెరాలు తీసుకోపోతాం. మీ మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నా. అమరావతికి పోతాం, నేను డబ్బులు ఖర్చు పెట్టా. అమరావతికి పోతాం, డెవలప్మెంట్ చూపిస్తా. వైజాగ్ పోతాం, డెవలప్మెంట్ చూపిస్తా. కడప జిల్లాకే వస్తాం, మనం పోతాం. మన ప్యానల్లో ఎవరున్నారో మన నలుగురు పోతాం. కడప జిల్లాకి రండి, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చూపిస్తా. ఈ రోజు ప్రతి ఒక్క చెరువులు నిండాయి. ఆ రోజు వాళ్ళు చెరువులు మొత్తం కబ్జా చేశారు. ఈ రోజు కబ్జా చేసిన చెరువులన్నీ తీసే ప్రతి చోట నీళ్లు కావాలా, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలా, పంటలు పండించుకోవాలంటే నీరు కావాలని దాని మీద ఉన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్తారు అబద్ధం మాటలు. రాష్ట్రంలో మహిళలు అడగండి మేడం, మమ్మల్ని అడగద్దండి. డిబేట్ పబ్లిక్ మహిళల్లో పెట్టిపోయి అడగండి. ఎక్కడెక్కడ ఉచిత బస్సుల్లో పోతున్నారో, ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతున్నారు స్వేచ్ఛగానే సరే. ఆధార్ కార్డు అడుగుతారు మేడం, తప్పే ఉంది. ఒక గ్రూప్ అడగరా? ఏంటి ఒక బస్సు ఎక్కాలంటే ఒక గ్రూప్ అడగరా? ఆ మహిళలు అంటే ఎక్కేస్తారా? పక్క రాష్ట్రాలు ఉండొచ్చు మేడం. ఇప్పుడే మనము చాలా రాజధాని లేని రాష్ట్రంగా పోయాము. మన డెవలప్మెంట్ లేని రాష్ట్రం పిల్లలకి అన్నా ఉండన్నా, ఒకసారి ఉండన్నా మాట్లాడతా. నువ్వు మాట్లాడేటప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ అడగండి మీరు మేడం. అదే విధంగా ఒక్క నిమిషం మేడం, రాష్ట్రంలో రైతులను అడగండి. ఈ రోజు నిరుద్యోగులు అడగండి. ఎన్ని జాబ్ క్యాలెండర్ వస్తున్నాయో, ఎంతెంత ఉద్యోగాలు అప్లై చేసుకుంటారో, ఎక్కడెక్కడ జాబ్ క్యాలెండర్, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడెక్కడ యువత కల్పిస్తున్నామనే సెన్స్ ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఎక్కడెక్కడ పెట్టే మీటింగ్ అని సరే ఒక్కసారి యువతను అడగండి. ఒక్కసారి మహిళలు అడగండి ఎన్ని సిలిండర్లు వచ్చినాయని సరే. వీళ్ళు చెప్పే మాట మనం నమ్మేది. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అబద్ధమే, ప్రభుత్వంలో లేనప్పుడు అబద్ధమే. వీళ్ళు మాట్లాడితే ఎదుటోళ్ళ మీద ఇందాక మన అన్న రామకృష్ణ అన్న చెప్పే గొడ్డ కాల్చి మొక్కని వేసేయడం తప్పితే ఏం తెలియదు మేడం. ఓన్లీ అచ్చోసి ఆంబోతులాగా ఊరి మీద పడిపోవడమా, లేదా ప్యానల్లో పడిపోవడమా, అబద్ధ మాటలు మాట్లాడడం తప్పితే నిజం మాటలు మాట్లాడాలంటే శ్రీదేవి గారు ఓపెన్ ఛాలెంజ్ ఇదే. ఖచ్చితంగా కెమెరా తీసుకొని రామారావుని తీసుకోండి, రామకృష్ణ గారిని తీసుకోండి, ప్యానల్లోకి రండి. రాష్ట్రం మొత్తం తిరుగుతా, నాకు ఖర్చు పెట్టా, ఎక్కడెక్కడ డెవలప్ ఏమేమి జరిగిందని నేను చూపిస్తా. అంతే తప్పితే ఇంకొక మాట మాట్లాడారు మేడం. ఎమ్మెల్యేని నొక్క తీసుకోవడానికి ఆయన వాళ్ళని భయపెట్టాడట మేడం. ఇప్పుడు తప్పు చేసిన ఎమ్మెల్యే ఎవరైనా మన ఇంట్లో పిల్లోడు ఒక తప్పు చేశాడు, వాదించమా, వాళ్ళకి చెప్పమా, మంచి చెడ్డ చెప్పమా, అట్లా వదిలేస్తామా? అయ్యా బాబు, మనల్ని ప్రజలు ఎన్నుకునిందే చాలా బాధ్యతగా నమ్మకంతో ఎన్నుకున్నారు. వీరు సక్రమంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకి సర్ది చెప్పడం తప్ప. అది కూడా వీళ్ళ మారిగా ఎమ్మెల్యేలు ఎంతమంది ఏం మాట్లాడారో, ఎమ్మెల్సీలు ఎంతమంది ఏం మాట్లాడారో, ఎంపీలు ఎంతమంది ఏం మాట్లాడారో. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఏ విధంగా సభావేత్తం ఇస్తే సభ బలేత్తం ఇచ్చిన సభావేత్తం ఏ విధంగా అప్రిషియేట్ చేశారో, ఇంకొక ఎంపీ చేసినగా ఇవన్నీ కాదు మేడం. ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదే విధంగా శ్రీనివాస్ గారు కావచ్చు, ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన కూటమిలో ఎమ్మెల్యే కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. దాంట్లో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, ఎవరైనా సరే తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అంటే క్రమశిక్షణలో పెట్టకపోవడము వాళ్ళని ఆయన దాన్ని వేరే విధంగా వక్రీకరించి చెప్పాడు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచారంటే కూటమిని చూసి గెలిచారు, వాళ్ళ ఓన్ పేరెంట్ చూసి గెలిచింది కాదు. అదే విధంగా కూటమి బాధ్యతగా ప్రజల పక్షాన్ని ఉంటుంది. అంతే తప్పితే వీళ్ళు మాట్లాడే అబద్ధం మాటలు మనకు అవసరమే లేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి అర్థం నాకు లేదు. ప్లీజ్. ఓకే రామారావు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అలా చేశారు, అయినా కూడా ఎంకరేజ్ చేసుకొని వస్తున్నారని మీరు అన్నారు. సో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా